नमस्कार। आज हम 9वीं कक्षा पाठ्य पुस्तक के अंतर्गत उपवाचक पाठ, उपवाचक अर्थ है नॉन डिटेल लेसन तारे जमी पर इसका अर्थ है भूमि की दिगिना तारलू। यह एक सिनेमा है। इस सिनेमा के निर्माता और निर्माता का अर्थ प्रोड्यूसर, निर्देशक का अर्थ डायरेक्टर आमिर खान है। निर्माता और प्रोड्यूसर आमिर खान है। और गीत प्रसून जोशी और संगीत म्यूजिक शंकर अहसान लाय। और कलाकार कहते कैरेक्टर्स में इस चित्र में काम किए गए कैरेक्टर्स आमिर खान, दर्शील सफारी, टिस्का चोपड़ा, विपिन शर्मा, सचेत इंजीनियर। ये सिनेमा के कलाकार हैं, ये सब कलाकार हैं। देखिए पाठ के बारे में देखिए। बच्चे ओस की बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं। बच्चे ओस की बूंदों की तरह, ओस का अर्थ ड्यूम అంటే పిల్లలు మంచు బిందువులాగా శుద్ధ का अर्थ ప్యూర్ और పవిత్ర का अर्थ హోలీ అంటే శుద్ధంగా నిర్మలంగా పవిత్రంగా ఉంటారు। ఎలా ఓస్ కి బూందోं की तरह అంటే మంచు డ్రాప్స్ అంటే డ్రాప్స్ ఎలా ఉంటాయి, చాలా ప్యూర్గా కనిపిస్తాయి కదా మంచు బిందువులు, అలా పిల్లలు కూడా చాలా శుద్ధంగా ఉంటారు, నిర్మలంగా ఉంటారు। वे कल के नागरिक है। नागरिक का अर्थ सिटीजन्स में, कल के नागरिक का अर्थ रेपटी पौरुलों। कल अकॉर्डिंग टू सेंटेंस कल का अर्थ टुमारो भी हो सकता है और एस्टरडे भी हो सकता है। ఇక్కడ చూడండి वे कल के नागरिक है అంటే రేపటి పౌరులు అని, ఇక్కడ कल అంటే टुमारो అని వస్తుంది। आजकल प्रायः घर से टॉपर्स और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है। आजकल का अर्थ प्रेजेंट नवेडेज। प्रायः का अर्थ अप्रॉक्सिमेटली घर से प्रति ఒక్క ఇంట్లో కూడా టాపర్స్ और रैंकर्स तैयार करने की कोशिश की जा रही है। ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని టాపర్స్ చేయాలి అంటే క్లాస్లో టాపర్ కావాలి, స్కూల్ టాపర్స్ కావాలి, అండ్ ర్యాంకర్స్ మంచి ర్యాంక్ రావాలి, ఇలా ర్యాంకర్స్ని తయారు చేయడానికి కోషిష్ కీ జా రహీ హై। కోషిష్ కన్నా కదా ట్రై చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు టాపర్స్ అవ్వాలి, ర్యాంకర్స్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటారు, పిల్లల్ని చదవాలి చేయాలి అని చెప్తూ ఉంటారు। कई लोग यह नहीं सोचते कि बच्चों के मन में क्या है। कई लोग यहाँ कई लोग అంటే పేరెంట్స్ यह नहीं सोचते ఇది ఆలోచించరు। बच्चों के मन में क्या है పిల్లల మనసులో ఏముంది అని పేరెంట్స్ ఆలోచించరు। ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు గ్రూప్ తీసుకున్నారు అనుకోండి బాగా చదువుకోగలుగుతారు। పిల్లలకి ఇంట్రెస్ట్ లేని గ్రూప్స్ పేరెంట్స్ తీర్చారనుకోండి వాళ్ళు చదవగలరా, లేదు, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదవలేకపోతారు। అందుకని పిల్లల మనసులో ఏముంది అని పేరెంట్స్ ఆలోచించరు। వే క్యా సోచతే హై ఉన్కే క్యా విచార్ హై, ఇక్కడ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, ఉన్కా విచార్ క్యా హై వాళ్ళ ఐడియాస్ ఏంటి అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని ఏ పేరెంట్స్ కూడా ఆలోచించరు। इन्हीं प्रश्नों को आमिर खान ने अपनी फिल्म इलांటి क्वेश्चंस ने आमिर खान तन फिल्म तारे जमीन पर में उठाया है। ఇలాంటి క్వశ్చన్స్ అంటే పేరెంట్స్ పిల్లల గురించి ఆలోచించట్లేదు, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు అని పేరెంట్స్ ఆలోచించట్లేదు అనే విషయాన్ని ఆమిర్ ఖాన్ अपनी फिल्म తను తీసిన మూవీలో తారే జమీ పర్ మే ఉఠాయా హై ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఈ మూవీలో చూపించారు। ఫిల్మ్ కి కహానీ ఇస్ ప్రకార్ హై, ఆ మూవీ స్టోరీ ఇలా ఉంది చూడండి। ఫిల్మ్ కా అంటే సినిమాకి స్టోరీ ఇస్ ప్రకార్ హై ఈ విధంగా ఉంది। 8 వర్షి ఈశాన్ అవస్థి చూడండి 8 years ఈశాన్ అవస్థి అంటే ఆ మూవీలో క్యారెక్టర్ పేరు ఈశాన్ అవస్థి మా అబ్బాయి రియల్ నేమ్ దర్శిల్ సఫారీ, ఆ అబ్బాయి క్యారెక్టర్ పేరు ఈశాన్ అవస్థి మూవీలో, కానీ ఆ అబ్బాయి రియల్ నేమ్ దర్శిల్ సఫారీ। ईशान अवस्थी का मन पढ़ाई के बजाय, ईशान अवस्थी का मन पढ़ाई के बजाय చూడండి ఆ అబ్బాయి మనసు చదవడానికి కాకుండా, బజాయ్ కా అర్థ ఇన్స్టెడ్ ఆఫ్ మా చదవడానికి బదులుగా, చదవడం కాకుండా కుత్తో అంటే డాగ్స్, మछलियों అంటే ఫిషెస్ और పెయింటింగ్ మే लगता है అంటే డాగ్స్ మళ్ళీ ఫిషెస్ ఇట్లా వాటిని పెయింట్ చేయడంలోనే అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉండేది। చదవడం కన్నా పడాయికే బజాయ్ మనసులో చదవడానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీస్ అబ్బాయి దేని మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు, పెయింటింగ్ చేయడం మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు। उसके माता पिता चाहते हैं कि वह अपनी पढ़ाई पर ध्यान दे, వాళ్ళ పేరెంట్స్ అనుకునే వాళ్ళు ఏమని ఆ అబ్బాయి తన अपनी पढ़ाई पर తన స్టడీస్ మీద
కాన్సన్ట్రేట్ చేయాలి, ध्यान देना का अर्थ है కాన్సన్ట్రేట్ करना। लेकिन कोई नतीजा नहीं निकलता, नतीजा का अर्थ है परिणाम, रिजल्ट मा ఎంత చెప్పినా కూడా కోయి నతీజా ఎటువంటి రిజల్ట్ కూడా వచ్చేది కాదు, నహి నికల్తా, నికల్నా టు కమ్ అవుట్, ఎలాంటి రిజల్ట్ కూడా వచ్చేది కాదు। ఎంత చెప్పినా కూడా పేరెంట్స్ ఆ అబ్బాయి కాన్సన్ట్రేట్ చేసేవాడు కాదు, ఎలాంటి రిజల్ట్ వచ్చేది కాదు। ईशान घर पर माता पिता की डांट खाता, ईशान घर पर इंట్లో माता पिता की डांट खाता, डांट खाना కాస్తే తిట్టించుకోవడం అంటే స్కోల్డింగ్స్, ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు పేరెంట్స్। और स्कूल में అధ్యాపकों की అంటే ఇంట్లో చూసే పేరెంట్స్ తిట్టేవాళ్ళు, స్కూల్కి వెళ్తే టీచర్స్, అంతే కదా మరి చదవలేదనుకో ఇంట్లో పేరెంట్స్ తిడుతుంటారు ఏం చదువుకోవు నువ్వు అని। సేమ్ అట్ ద సేమ్ టైం స్కూల్కి వచ్చారనుకోండి, స్కూల్లో కూడా టీచర్స్ ఏం చదవట్లేదు నువ్వు బాగా చదవాలి అని టీచర్స్ కూడా తిట్టేవాళ్ళు। कोई भी यह जानने की कोशिश नहीं करता कि ईशान पढ़ाई पर ध्यान क्यों नहीं दे रहा है, ఎవరు కూడా కోయి బి అంటే ఇక్కడ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా యహ్ జాన్నే కి కోషిష్ నహీ కర్తా, ఇది తెలుసుకోవాలని ఎవరు కూడా ట్రై చేయలేదు। ఈశాన్ పడాయి పర్ ధ్యాన్ క్యూ నహీ దే రహా హై, ఈశాన్ స్టడీస్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని ఎవ్వరు కూడా తెలుసుకోలేకపోయారు। इसके बजाय वे ईशान को बोर्डिंग स्कूल भेज देते हैं, దానికి అంటే తెలుసుకోనికి బదులుగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే తెలుసుకోకుండా ఏం చేస్తారు పేరెంట్స్ ఆ అబ్బాయిని బోర్డింగ్ స్కూల్కి పంపించేస్తారు। బోర్డింగ్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ మా అంటే కంప్లీట్గా అక్కడే ఉండి చదువుకోవడం అనమాట, రెసిడెన్షియల్ స్కూల్స్కి పంపించేస్తారు। కిల్కిలాతా ఈశాన్ వహా జాకర్ మురజా జాతా హే, కిల్కిలాతా అంటే బాగా హ్యాపీగా ఉండే నవ్వుతూ ఉండే ఈశాన్ వహా జాకర్ మురజా జాతా, మురుజనా కార్తే టుఫేడ్ వాడిపోయినట్టు అనమాట, అంటే ఇక్కడ బాగా నవ్వుకుంటూ తిరుగుకుంటుండే ఈశాన్ అక్కడ స్కూల్కి వెళ్తూనే ఆ బోర్డింగ్ స్కూల్కి వెళ్తూనే చాలా మురుజనా కార్తే టుఫేడ్ అంటే వాడిపోయాడు, ముడుచుకొని ఉండడం అంటే ఎవరితో కూడా ఫ్రీగా మాట్లాడలేకపోయాడు। ఇక్కడన్నా ఆడుకుంటూ హ్యాపీగా ఉండేవాడు, అక్కడ పోతూనే సైలెంట్ అయిపోయాడు, ఉదాస్గా అంటే డల్గా అయిపోయాడు। వా హమేషా సహమా ఔర్ ఉదాస్, సహమా కార్తే ఫ్రైటెండ్ అంటే భయపడినట్లుగా ఎప్పుడు కూడా భయపడుతున్నట్టుగా, ఔర్ ఉదాస్ కదా సారో అంటే దుఃఖంగా ఉండడం, డల్గా దుఃఖంగా ఉండేవాడు। అంతవరకు ఇంటి దగ్గర హ్యాపీగా పెయింటింగ్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్న ఈశాను బోర్డింగ్ స్కూల్కి వెళ్ళిపోతూనే మురజా జాతా హై, మురజనా కార్తే వాడిపోయినట్టు అంటే డల్గా అయిపోతాడు। వా హమేషా అబ్బాయి ఎప్పుడు కూడా ఎలా ఉండేవాడు, సహమా అంటే ఫ్రైటెండ్ అని మనం భయపడినట్టుగా, మరి ఉదాస్ రహనేలాతా, ఉదాస్ కార్తే సారో అంటే బాధగా దుఃఖంగా ఉండేవాడు, సారో కార్తే దుఃఖంగా ఉండడం బాధతో ఉండేవాడు। ఉస్ పర్ నిగాహ్ జాతీ హై కళా అధ్యాపక్ రామ్ శంకర్ నికుంబ్కి, ఇక్కడ చూడండి ఆ అబ్బాయి మీద దృష్టి, నిగాహ్ కాదు దృష్టి, ఆ అబ్బాయి మీద ఎవరి దృష్టి పడింది ఇక్కడ, కళా అధ్యాపక్ అంటే ఆర్ట్ టీచర్ రామ్ శంకర్ నికుంబ్ అనేది ఆ కళా టీచర్ ఉన్నా కదా ఆర్ట్ టీచర్ పేరుమా, అంటే ఇది మూవీలో నేమ్ రామ్ శంకర్ నికుంబ్, కానీ రియల్గా క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే అమీర్ ఖాన్ చేస్తాడమ్మా, అమీర్ ఖాన్ చేసిన ఆ ఆర్ట్ టీచర్ పేరు ఇక్కడ రామ్ శంకర్ నికుంబ్ సార్ ఉస్కి ఉదాసీ కా పతా లగాతే హే, నికుంబ్ సార్ ఏం చేస్తారు ఆ అబ్బాయి యొక్క సారో, ఆ అబ్బాయి ఎందుకు దుఃఖంగా ఉన్నాడో తనకి తెలుసుకుంటాడు। और उन्हें पता चलता है कि సార్ తెలుసుకుంటాడు, ఇంకా ఏం తెలుసుకున్నాడు సార్ అబ్బాయి గురించి, ఈశాన్ బహుత్ ప్రతిభాశాలి హే, ఈశాన్ చాలా టాలెంటెడ్ అని చెప్పి తెలుసుకుంటాడు। లేకిన్ డిస్లెక్సియాకి సమస్య సే పీడిత్ హే, కానీ ఆ అబ్బాయికి ఒక డిసీజ్ ఉంటుంది, ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం ఏంటి, సమస్య అంటే ప్రాబ్లమ్, డిస్లెక్సియా అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంతో ఆ అబ్బాయి సఫర్ అవుతూ ఉంటాడు, పీడిత్ హోనా కదా సఫర్ అవడం, డిస్లెక్సియా అనే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటాడు। उसे अक्षरों को पढ़ने में तकलीफ होती है, आ डिस्लेक्सिया प्रॉब्लम ఉన్న వాళ్ళు ఏం ఎలా ఉంటారు అంటే అక్షరం को पढ़ने में तकलीफ होती है అంటే లెటర్స్ని ఐడెంటిఫై అంటే చదవడంలో అంటే లెటర్స్ని ఐడెంటిఫై చదవడానికి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, చాలా కష్టపడతారు అన్నమాట లెటర్స్ని గుర్తుపట్టి చదవడానికి। अपने प्यार और दुलार से निकुंब सर ईशान के अंदर छिपी प्रतिभा सबके सामने लाते हैं, ఇక్కడ నికుంబ్ సార్ ఏం చేస్తారు అపనే ప్యార్ ఔర్ దులార్ సే, ప్యార్ కార్తే ప్రేమతో తనని ప్రేమగా దగ్గర తీసుకోవడం వల్ల ఏమైపోయింది ఈ అబ్బాయి ఏం చేస్తాడు నికుంబ్ సార్ ఈశాన్కి అందర్ అంటే నికుంబ్ సార్ అబ్బాయిని చాలా ప్రేమగా దగ్గర తీసుకోవడం వల్ల ఈశాన్కి అందర్ చిపి ప్రతిభ, ఈశాన్కే అంటే ఆ అబ్బాయి లోపల ఉన్న
హిడెన్ టాలెంట్ అంతా కూడా సబ్కే సామ్నే లాతే హే, అందరి ముందు కూడా తీసుకొచ్చేస్తారు. ఎవరు తీసుకొచ్చారు ఇలా అందరి ముందరికి? నికుంబ్ శర్మ. నికుంబ్ సార్ ఏం చేస్తారు, ఆ అబ్బాయిలో ఉన్న ఆ టాలెంట్ అంతా కూడా బయటకు తీసుకొచ్చాడు. ఆ అబ్బాయితో ప్రేమగా ఉండడం వల్ల ఆ అబ్బాయి ఫ్రీగా, ఆ అబ్బాయిలో ఉన్న అంటే అబ్బాయి ఫ్రీగా ఉండడం వల్ల వాడికి ఎంత టాలెంట్ ఉందో నికుంబ్ సార్ బయటకు తీసుకొచ్చారు ఆ అబ్బాయిలో ఉన్న టాలెంట్ని. కహానీ సరళ్ హే, ఈ స్టోరీ చాలా ఈజీ అంటే ఈజీగా చూసేవాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా ఉంది మా. जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा. బేహద్, బేహద్ అంటే అన్లిమిటెడ్ అని మా, అంతులేని ప్రతిభాశాలి ఢంగ్ సే అంటే చాలా ఆ ప్రతిభాష చాలా టాలెంటెడ్గా చాలా పద్ధతిగా దీన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చారు. పరదే పరుతారా అంటే స్క్రీన్ మీద తీసుకురావడం. చాలా ఈ స్టోరీ చాలా ఈజీగా ఉంటుంది మా, వింటూనే మైండ్కి ఎక్కేలాగా ఉంటుంది స్టోరీ ఈజీగా ఉండడమే కాదు, ఎలా ఉంది తను తీయడం కూడా, మూవీని తీయడం కూడా చాలా టాలెంటెడ్గా చాలా పద్ధతిగా స్క్రీన్ మీద తీసుకొచ్చారు. పటకతాకి బునావట్ ఏకదమ్ చుస్తూ హే అంటే బునావట్ అంటే కథని అల్లిన పద్ధతి, ఏకదమ్ కథను అల్లిన పద్ధతి అంతా కూడా చాలా బాగా ఉంది. చోటే చోటే భావాత్మక దృశ్య రఖే గయే హే, చిన్న చిన్న ఫీలింగ్స్ ఉన్న సీన్స్ అన్నీ కూడా పెట్టారు. అంటే చిన్న చిన్న ఫీలింగ్స్ అవన్నీ చూస్తూనే మన మనసుకి ఏమనిపిస్తుందంటే మన మనసుకు టచ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే మనం కూడా ఆ ఏజ్లో మనం ఇలా ఉన్నాము అని మనకు గుర్తొచ్చేలాగా ఉంటాయంట. జో సీదే దిల్కో చూ జాతే హే, అవి డైరెక్ట్గా మన మనసును హత్తుకునేలాగా టచ్ చేసేలాగా ఉంటాయంట. ఈశాన్ కా స్కూల్ సే బాక్కర్ సడకోం పర్ ఘూమ్నా, ఈశాన్ స్కూల్ వదిలిపెట్టి బాక్కర్ అంటే స్కూల్ నుండి పారిపోయి బయటకు వచ్చి సడకోం పర్ ఘూమ్నా అంటే రోడ్ మీద తిరగడం. తాజీ హవా మే సాన్స్ లేనా అంటే ఫ్రెష్ ఎయిర్లో బాగా ఫ్రెష్ ఎయిర్ని తీసుకోవడం. అంటే తాజీ హవా అంటే ఫ్రెష్ ఎయిర్ అన్నమాట. మే సాన్స్ లేనా ఊపిరి తీసుకోవడం అంటే బయటకు వచ్చేసి అంటే దూరంగా వచ్చి అంటే ఫ్రీగా తిరుగుతూ ఉండడం, ఫ్రీగా ఆడుకుంటూ ఉండడం. అంటే తాజీ హవా మే సాన్స్ లేనా అంటే ఫ్రెష్ ఎయిర్లో ఊపిరి పీల్చుకోవడం. బిల్డింగ్ కో కలర్ హోతే దేఖ్నా అంటే ఏదైనా బిల్డింగ్కి కలర్ చేస్తుంటే చూడడం. ఫుట్పాత్ పర్ రహనే వాలే బచ్చోं को आज़ादी से खेलते देखकर उदास होना. ఫుట్పాత్ పర్ రహనే వాళ్ళే బచ్చోं को అంటే ఫుట్పాత్ పైన ఉంటారు కదా పిల్లలు, ఆ పిల్లలు ఆజాదీ కంటే ఫ్రీగా వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు మా. అలాంటి పిల్లలు చూస్తూ ఉంటే చూసి ఈశాన్ చాలా డల్గా అయిపోయేవాడు. ఉదాస్ అంటే దుఃఖిత్ హోనా అంటే వాళ్ళు ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు, నేను అలా లేను అని చెప్పి చాలా ఈశాన్ బాధపడేవాడు. బరఫ్ కా లడ్డు ఖానా అంటే ఆ మూవీలో బరఫ్ కా లడ్డు ఖానా, బరఫ్ కా లడ్డు అంటే మంచు కురుస్తుంది కదా, ఒక్కొక్కసారి మంచు కురుస్తుంది కదా, వడగండ్లు అంటారు కదా, అలాంటివన్నీ తినడము. జైసే దృశ్యోं को देखकर कई लोगों को अपने बचपन की याद ताज़ा हो आती है. చూడండి, జైసే దృశ్యోं को देखकर ఇలాంటి సీన్స్ అన్ని చూస్తూనే కయి లోగోంకో చాలా మందికి అప్పనే బచ్పన్కి యాద్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ కూడా గుర్తొచ్చేసాయి. తాజా హో ఆతి అంటే ఫ్రెష్గా కనిపిస్తాయి అనమాట. అంటే మేము కూడా ఇలా చేసాం కదా అని ప్రతి ఒక్కరు కూడా తలుచుకునేలాగా ఉంటుంది. ఈ పైన చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక చోట కనెక్ట్ అయి ఉంటారు మా. అంటే స్కూల్ నుంచి ఎగరగొట్టి బయటకు వచ్చి ఆడుకోవడము, లేదనుకోండి బిల్డింగ్కి ఎక్కడ పెయింట్ చేస్తుంటే చూడడము, లేదా ఫుట్పాత్ పైన ఫ్రీగా ఆడుకుంటున్న పిల్లల్ని చూసి మేము చూడు ఎంత ఇబ్బందిగా స్కూల్కి వెళ్తున్నాను మీరు ఫీల్ అవుతుంటారు కదా, ఇలానే స్కూల్కి రావడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలా బాధగా చూడడము. ఎవరు బాధగా చూస్తున్నారు ఇక్కడ? ఈశాన్ ఫుట్పాత్ మీద పిల్లలు ఫ్రీగా ఆడుకుంటే వాళ్ళని చూసి తను చాలా బాధపడతాడు. ఉదాస్ కాడితే దుఃఖించడం, బాధపడడం. ఎందుకు బాధపడుతున్నాడు అంటే నేను అలా ఫ్రీగా లేను కదా అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా బరఫ్ కా లడ్డు అంటే మంచు మామూలుగా వడగండ్లు కురుస్తుంటాయి, ఒకసారి మంచు కురుస్తుంది కదా, ఆ మంచుని తినడము. ఇలాంటి సీన్స్ అన్ని చూస్తే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మెమోరీస్ ఫ్రెష్గా అనిపిస్తాయన్నమాట. అంటే మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు అనిపిస్తుంది. సబ్సే బడి బాత్ యహ్ హై కి అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి అంటే ईशान के माध्यम से बच्चों में छिपी प्रतिभा సుందర్ ढंग से उभारी गई है. ఇక్కడ చూడండి, అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటి అంటే ఈశాన్ కే మాధ్యం సే, ఈశాన్ని గుర్తుపెట్టుకొని ఈశాన్ కే ద్వారా పిల్లల్లో ఉన్న టాలెంట్ని చిపి ప్రతిభ కథ హిడెన్ టాలెంట్ని సుందర్ ढंग से उभारी गई है అంటే చాలా అందంగా మంచి పద్ధతిలో బయటకు తీసుకొచ్చారు. అంటే
అంటే పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎలా బయటకు తీసుకురావాలని మూవీలో నీట్గా తీశారమ్మా. అంటే మూవీ చాలా నీట్గా ఉంది. फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है. फिल्म के अंत में फिल्म मूवी ఎండింగ్లో ఇస్కా పరిచయ్ అంటే ఈశాన్ యొక్క ఈశాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఒక చిత్రకారిసే హోతా హై అంటే ఒక పెయింటర్ లాగా చూపిస్తారు. అంటే చిత్రకారి కన్నా మంచి డ్రాయింగ్ వేస్తారు కదమ్మా, అలా మంచి డ్రాయర్ అంటే డ్రాయింగ్ వేసే వాళ్ళు ఏమంటే డ్రాయర్ అంటారు కదా, మంచిగా డ్రాయింగ్ చేసే వాళ్ళలాగా చూపిస్తారనమాట. चित्रकारी प्रतियोगिता में అంటే డ్రాయింగ్ కాంపిటీషన్, प्रतियोगिता का अर्थ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్లో उसे प्रथम पुरस्कार मिलता है. ఈ అబ్బాయికి ఈశాన్కి ఫస్ట్ పురస్కార్ का अर्थ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. इसी दृश्य में आमिर खान ने ఈ సీన్లో ఆమిర్ ఖాన్ ఏం చేశాడు, उसकी मासूमियत को, किसकी मासूमियत ఇక్కడ ఈశాన్కి మాసూమియత్ का अर्थ ఇన్నోసెన్స్, అమాయకత్వాన్ని अपने चित्र से उबारा है తన పిక్చర్లో చూపించాడు. ఈ సీన్లో మాత్రం ఆమిర్ ఖాన్ ఏం చేశారు, ఆ అబ్బాయి ఇన్నోసెంట్ ఫేస్ని చూపించాడు. ఇస్ తరహ శిష్య అప్నే అధ్యాపక్ కి ప్రేరణ సే, ఈ విధంగా స్టూడెంట్స్ తమ టీచర్స్ యొక్క ఇన్స్పిరేషన్తో కిస్ తరహ ఆగే బఢ్ సక్తా హై, ఏ విధంగా ముందుకు వెళ్తారో ఇస్కా ప్రమాణ్ హీ యహ్ ఫిల్మ్ హై. ఈ అంటే స్టూడెంట్స్ టీచర్స్ యొక్క ఇన్స్పిరేషన్తో ఎలా ముందుకు వెళ్తారు, ఎలా వాళ్ళ గోల్స్ రీచ్ అవుతారు అనేది అనడానికి ప్రూఫ్ ఇస్కా ప్రమాణ్ హీ ఎఫ్ ఫిల్మ్ హై. దానికి ప్రూఫ్ ఏంటి అంటే ఈ మూవీ అంటే ఈ మూవీని చూస్తే చాలు మీకు అంతా కూడా మైండ్లో ఏమని అనిపిస్తుంది, టీచర్స్ మాటలు విన్నామనుకోండి, టీచర్స్ చెప్పినట్టు వింటే మనం కూడా మంచిగా మన లైఫ్లో సెటిల్ అవుతాము అని మీకు కూడా అర్థమవుతుంది. ఈశాన్ కి భూమిక ఆమె దర్శిల్ సఫారీ इस फिल्म की जान है అంటే ఈశాన్ యొక్క క్యారెక్టర్లో, భూమికా కార్తే క్యారెక్టర్లో, ఈశాన్ క్యారెక్టర్లో దర్శిల్ సఫారీ, ఈశాన్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి పేరు రియల్ నేమ్ దర్శిల్ సఫారీ దర్శిల్ సఫారీ ఈశాన్ క్యారెక్టరే ఇస్ ఫిల్మ్కి జాన్ హే. ఈ మూవీకి ప్రాణం ఏంటి అంటే ఈ మూవీకి ప్రాణం ఏంటి అంటే ఈ అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఆ అబ్బాయి చేసిన యాక్షన్ ఈ మూవీకి హైలైట్ విశ్వాస్ హీ నహీ హోతా కి యహ్ బచ్చా అభినయ్ కర్ రహా హై. ఎవరికి నమ్మాలని కూడా అనిపించదు, ఆ అబ్బాయి అభినయ్ కంటే యాక్టింగ్ చేస్తున్నారని ఎవరికి అనిపించదు. అంటే రియల్గానే ఆ అబ్బాయి చేస్తాడని జీవించారు అంటారు కదా, అలా ఆ అబ్బాయి యాక్టింగ్ చేయలేదు, దాంట్లో కంప్లీట్గా లీనమైపోయి చేశాడు ఆ క్యారెక్టర్లో. మాసూమ్ సే దిక్నే వాలే ఇస్ బచ్చేనే, బాగా ఇన్నోసెంట్గా కనిపించే ఈ అబ్బాయి, మాసూమ్ సే అంటే ఇన్నోసెంట్గా, దిక్నే వాలే కనిపించే ఈ అబ్బాయి, బై అంటే ఫియర్, క్రోధ్ అంటే యాంగ్రీ, ఉదాస్ అంటే సారో, और हास्य అంటే హ్యూమర్, ఇలాంటి ఫీలింగ్స్ అని హర్ భావ్కు అపనే చహరే సే దర్శాయా హే. ప్రతి ఒక్క ఫీలింగ్ని కూడా తన ఫేస్తో తను చూపించాడు. దర్శానా కాతే చూపించడం. షాయద్ ఇసీలియే, షాయద్ కాతే పర్హాప్స్ బహుశా, అందుకే అందుకే ఉసే సంవాద్ కమ్ దియే గయే హే, అందుకే ఆ అబ్బాయికి డైలాగ్స్, సంవాద్ అంటే డైలాగ్స్, మాటలు తక్కువ ఇచ్చారు. ఎందుకంటే మాటలు ఇవ్వకున్నా కూడా ఆ అబ్బాయి ఎక్స్ప్రెషన్స్తోనే ప్రతి ఒక్క ఫీలింగ్ని కూడా చూపించాడు. ध्यान से वीडियो देखिए, एक बार नहीं 2-3 बार देखिए. धन्यवाद.